దేవుని లేఖన ధ్యానములోనికి మనం ప్రయాణము చేద్దాం, సాగిపోద్దాం. 20 నిమిషాలు మించకుండా పరలోక దైవ వాక్కును చక్కగా చిక్కగా దేవుని పిల్లలకు అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 లేదా 6, 7 వచనాలు నేను చదువుతాను, చిత్తగించండి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చిన్న మాట, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సగమలాత్ముడా, సత్యవంతుడా, చెడిపోయిన భూలోకాన్ని, పాడైన మానవ జాతిని ఏకకాలమున ఏకకార్యమున తిరిగి నిలబెట్టి దేవునితో సమాధాన పరచ నిశ్చయించుకొని నిత్య మహిమ లోకాన్ని వదిలి భూమి మీదికి నీవు వచ్చి మా అందరి కొరకు చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆ త్యాగాన్ని ఒక్క మాటలో మా అందరితో నీవే ముచ్చటించి మా బ్రతుకులను మరింత ధన్యకరము చేయమని యేసు ఘన నామమున ప్రార్థించి మరలి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, చదవబడిన దేవుని లేఖనమున, వాక్యమున, దేవోక్తిన పౌలు చాలా సంగతులను చెబుతున్నాడు. అసంఖ్యాకమైన పాఠములను నేర్చుకోవడానికి అవకాశం ఉన్న పత్రిక. పౌలు చాలా సంఘాలను కట్టాడు, కానీ అన్ని సంఘాల మీద పత్రికలు రాయలేదు. కొన్ని సంఘాల పేర్ల మీదనే పత్రికలు రాశాడు. అందులో చాలా శ్రేష్టమైన పత్రికలు 2 అని చెప్పొచ్చు మనం. బిబ్లికల్ గా, చారిత్రాత్మకంగా సంఘ చరిత్రలో ఈ 2 ప్రాముఖ్యమైన సంఘాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. అందులో ఒక పత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న మాటల్లో ఏమంటున్నాడంటే, యేసయ్య యొక్క పరలోక స్థానాన్ని చెప్పుచున్నాడు, భూలోక స్థానాన్ని చెప్పుచున్నాడు. పాత నిబంధనలో యాకోబు నేల మీద పండుకున్నప్పుడు అలసట తీర్చుకోవడానికి నేల మీద తలవాల్చినప్పుడు పరలోకము నుండి ఒక నిచ్చెన కనబడింది. అలాగే పౌలు కూడా పరలోకానికి, భూలోకానికి ఉన్న ఆధ్యాత్మిక నిచ్చెనను మనకిక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. పరలోకంలో యేసయ్య స్థానం ఏమని చెప్తున్నాడు? ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, ఆయన దేవునితో సమానముగా ఉండకూడని, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుష్యుల పోలికలో పుట్టాడు అన్నాడు. పరలోకంలో యేసయ్య స్థానం ఏంటంటే, ఎప్పటికీ కోటాను కోట్ల దేవదూతలను ఆయన ఆరాధిస్తారు. ఆయనకు రాజ్యం ఉంది, అధికారం ఉంది, సింహాసనం ఉంది, మహిమ ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఏదైనా చేయగలరు. చాలా మంది ఈరోజు భారతదేశంలో యేసయ్యను గురించి ఈయనే నిజమైన దేవుడు అని చెప్తే, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య లేడు కదా అంటారు. పౌలు అంటున్నాడు, యేసయ్య పుట్టుకకు ఆది గాని అంతము గాని లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి చదవండి బిగ్గరగా, త్వరగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2. ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో ఎవనికి అబ్రహాము
షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేని వాడును వంశావళి లేని వాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని యేసయ్యను గురించి ఒక వాస్తవిక చరిత్రను చెప్తున్నాడు పౌలు. యేసయ్య పుట్టాడు అంటే నిన్న మొన్న లేడని కాదు. 2000 ఏళ్ల సంవత్సరాల క్రిందట మానవ నరావతారం ఎత్తాడంటే అంతకు ముందు ఆయనకు అవతారము లేదని కాదు, జన్మ లేదని కాదు, బ్రతుకు లేదని కాదు. అసలు ఆయనకు తల్లి లేడు, తండ్రి లేడు. జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేనివాడు నిరంతర చిరంజీవి యేసయ్య. మరి పుట్టాడు అంటే అంతకుముందు లేనట్ట కాదు. ఒక మాట నేను చెప్తాను. వివాహమైన తర్వాత ఒక అమ్మాయి గర్భవతి అయిందనుకో, ప్రెగ్నెంట్ అయింది. 9 మాసాలు పాపను, బేబీని గర్భంలో పెంచింది, పోషించింది, కాపాడింది. 9 నెలల తర్వాత శిశువు పుట్టాడు అనుకో, పుట్టినరోజు ఏ రోజు జరుపుకుంటామా? గర్భము నుండి బయటికి వచ్చిన రోజే జన్మదినం. కానీ ఈ గర్భం నుండి బయటికి వచ్చిన బాబు 9 నెలలకు ముందు లేడా? నెలకు ముందు లేడా? 2 నెలలకు ముందు లేడా? ఉన్నాడా లేడా? మరి ఆయన పుట్టినరోజు ఇప్పుడు జరుపుకోవడం కరెక్టా తప్ప? అంటే లోకములో మనం పాటిస్తూ ఉన్న ప్రతి సాంప్రదాయము అర్థవంతముగా ఉన్నది, కొంత ఫూలిష్నెస్ తో కూడా ఉన్నది అని చెప్తున్నా. ఈరోజు పుట్టాడు బాబు, పాప, పసివాడు అంటే నేను లేడని కాదు. అలాగే యేసయ్య 2000 ఏళ్ల సంవత్సరాల కిందట భూమి మీద పుట్టాడు అంటే అంతకు ముందు లేడని కాదు. ఒక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను ముగిస్తాను. చిన్న తలంపే మీతో పంచుకొని ముగిస్తాను. అసలు పుట్టుక అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక స్థలము నుండి ఇంకో స్థలానికి బదిలీ కావడమే జననం. తల్లి గర్భములో ఉన్న శిశువు తల్లి యొక్క గర్భాన్ని, పొట్టను, ఉదరమును చీల్చుకొని బయటకు రావడమే జననం. అలాగే పరలోకములో దేవునికి యేసయ్యకున్న మహిమ, అంతస్తు, స్థానము, ఘనత, ఐశ్వర్యము అన్నీ వదిలేసి భూమి మీదికి మనుష్యులందరి కొరకు దిగి రావడమే పుట్టుక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య భూమి మీద పుట్టడం కంటే ముందున్నాడా లేదా? మీకు అర్థమైనట్టు చెప్పానా? పుట్టుక అంటే అర్థమైంది, ఒక స్థలము నుండి ఇంకొక స్థలానికి రవాణా చేయబడటమే, బదిలీ చేయబడటమే, స్థానభ్రంశము చెందడమే పుట్టుక. యేసయ్య పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మానవాకారములో పుట్టాడట. హల్లెలూయా. పుట్టి ఒక పని చేశాడు. పుట్టాడన్న సంగతి మనందరికి తెలుసా లేదా? ఎందుకు పుట్టాడు యేసయ్య? నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. యేసయ్య ఎందుకు పుట్టాడు? అసలు భూమి మీద దేవతల యొక్క అవతారముల యొక్క విశిష్టత ఏంటంటే దుష్ట శిక్షణ. అవునా? దుష్టులను చంపడానికి అవతారం అవసరము, శిష్యులను రక్షించడానికి అవతారం అవసరము అని ఈ లోకములో ఉన్న ఒక నానుడి, సాంప్రదాయము, పద్ధతి, పరంపర. కానీ దుష్టులను చంపడానికి దేవుడు పరలోకము నుండి భూమి మీదికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు? దేవుడు సర్వవ్యాపి కదా. ఆయన ఎక్కడుండైనా దుష్టులను చంపేయొచ్చు. తెస్సలోనికయలకు రాసిన పత్రికలో
దేవుడు తన నోటి ఊపిరి వలన భూమి మీద ఉన్న రాక్షస సమానులను నేలమట్టం చేస్తాడట. అంటే ఊపిరి చాలు. పరలోకములో ఆసీనుడైన దేవుడు తన ఊపిరి ఊదితే వదిలితే చాలు భూమి మీద ఉన్న దుష్టులు చచ్చిపోవడానికి. కానీ యేసయ్య అవతారం శ్రేష్టమైనది ఎందుకో తెలుసా? మనిషిలో ఉన్న దుష్టత్వాన్ని చంపడానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దుష్టులను చంపడానికి దేవునికి అవతారం అవసరం లేదు. మనిషిలో ఉన్న, భూమి మీద ఉన్న మానవ హృదయాంతరంగములో నివసిస్తున్న దుష్ట గుణం అనే దాన్ని చంపడానికే దేవుని అవతారం అవసరం. ఇది మనందరికి తెలుసు కదా. అయితే ఈ కార్యక్రమం నెరవేర్చడానికి ఇంకొక పని చేశాడు యేసయ్య. ఇప్పుడు చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి ఆ, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనం ఖాళీ కావాలనుకో, మన సంపాదనైనా, మన జ్ఞానమైనా, మన ఆస్తులైనా ఖాళీ కావాలంటే ఒకడు మోసం చేయాలి, లేదా ఒకడు బలవంతం పెట్టాలి. మనం ఈరోజు చర్చికి రావాలంటే ఎంతమంది బలవంతం పెట్టారు మనం? అవునా? లేచినప్పటి నుంచి ముళ్ళు కట్టే పట్టుకున్నట్టు పట్టుకుంటే నాకు కుటుంబం వచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? రాదని కాదు, నేనే టైంకు రాకపోతే మీరేమంటారు? ఏమంటారు? అయ్యగారే సాల్ చెప్పు సాలక్క అంటే దుడ్డబరిని అదన్నదట. అర్థం జరిగిందా? నేనే నీకు సాల్ చెప్పి నేను టైంకు రాకపోతే దేవుడు అంటాడు నన్ను, నువ్వు చెప్పిన నువ్వే రాలేదు కదా అంటాడు. ఈరోజు మందిరానికి రావడానికే మనల్ని అందరూ బలవంతం చేయాల్సి వచ్చింది. కానీ యేసయ్య తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట. హల్లెలూయా. ఏదేది ఆయనకు భాగ్యముగా ఉండిందో, ఘనతగా ఉండిందో, మహిమగా ఉండిందో, సంతోష భరితముగా ఉండిందో వాటన్నిటిని తనకు తానే వదిలేసుకుని భూమి మీదకి వచ్చాడు. రావడమే కాదు, దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడట. పుట్టడం గ్రేట్ కాదు. ఎందుకో చెప్పనా? పుట్టిన పిల్లవాడిని 5 సంవత్సరాల వరకు మన చెప్పు చేతుల్లో పెంచుతాం. మనం చెప్పింది చెప్పినట్టు వింటాడు. అవునా? 6వ సంవత్సరం నుంచి వాడు మనం చెప్పింది వింటాడా? ఏమంటాడు? పొరపాటున మనం అబద్ధం ఆడద్దు బిడ్డ అంటే వాడు సైలెంట్గా ఉంటాడు. ఎక్కడన్నా మనం అబద్ధం ఆడిన మనకు ఏం చేస్తాడు? అంటాడా? నా కొడుకు అంటాడు ఎప్పుడన్నా నేను మాట స్లిప్ అయినా అనుకో, నువ్వు అనలేదా? వాడు చిన్న ప్రాయంలో దాసుని గుణం ఉన్నది, కానీ ఎదుగుతున్న కొలది దాసుని యొక్క స్వభావము హరించుకుపోతుంది. యేసయ్య పుట్టినవాడు మానవాళిని పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించడానికి పుట్టి దాసుని స్వరూపం పెరుగుతున్న కొలది ఆయన లోకము రీత్యా, వయస్సు రీత్యా, ప్రభావము రీత్యా ఆ దాసుని స్వభావాన్ని గనక ఆయన వదిలేస్తే ఒక్కడు కూడా ఆయనను చంపేటోడు కాదని చెప్తున్నాడు. అర్థమైందా? యేసయ్యను ఎవరైనా చంపేవాళ్ళ, ఆయనను పట్టుకోవడానికి సైన్య సమూహము కలగలిసి ఒలీవల తోటకు వచ్చినప్పుడు మీలో యేసు ఎవడు అంటే నేనే అన్నాడు. అన్నందుకు ఎదుట ఉన్న సైనికుడు అంత దూరం తూలిపడ్డాడని చెప్తుంది. అసలు యూదులు అంటేనే మామూలు ఉండరు, సోల్జర్స్ వాళ్ళు. మన సోల్జర్స్ కంటే, ఇండియా సోల్జర్స్ కంటే వాళ్ళు ఇద్దరులు, బలశూరులు, దేహదారుఢ్యము కలిగిన వారు, బలవంతులు. టైసన్స్ లెక్క ఉంటారు వాళ్ళు, ఎస్కట్స్ లెక్క ఉంటారు వాళ్ళు.
మరి వాళ్ళని యేసయ్య నేనే అన్నాడు. వాడంత దూరం తూలిపడ్డాడు. మరి యేసయ్య దాసుని స్వరూపాన్ని గనక కాపాడుకోకపోతే, దానిని కడవరకు ధరించుకోకపోతే, ఒక్కరు కూడా ఆయనను శిక్షించేవారు కాదు, చంపేవారు కాదు, మన పాపం ఆయన మీద మోపేవారు కాదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. అమ్మాయ సంతోషం కదా. ఓకే, నిజంగా ఒకటే మాట చెప్పి ముగిస్తా. ఈరోజు ఎవరి బర్త్డే? నీదా నాదా? యేసయ్య. ఇప్పుడు ఎవరికి సంతోషం ఉండాలా? క్రైస్తవులందరూ చేస్తున్న ఒక మంచి అలవాటు ఏంటో తెలుసా? నా బర్త్డే అయితే కేక్ ఎవరికి తినిపిస్తారు? చెప్పరేంట, మీరు ఎప్పుడు బర్త్డే చేయరా? చేస్తారా? చేయరా? చేస్తారు కదా. బర్త్డే అయితే సరే, కేక్ కట్ చేసే వాళ్ళ అలవాటు లేదనుకో, మీరు పరిశుద్ధులు కాబట్టి. హల్లెలూయా. సరే, ఎవరిదైనా బర్త్డే అయితే వారికి ఇష్టమైన తిండి పదార్థాలు అమ్మ నాన్న చేస్తారా? చేయరా? మంచి వస్త్రాలు కొంటారా? కొనరా? కొత్తవి. వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు కొంటారు. ఎందుకు? ఆ రోజు వాళ్ళ పుట్టినరోజు కనుక వాళ్ళని సంతోష పెట్టడం మన ధర్మం, కర్తవ్యం. మరి ఈ రోజు ఎవరిని సంతోష పెట్టాలి? ఎవరికి? మనకు ఒక్క క్రిస్మస్ కు బట్టలు లేవనుకో, మనం గుడికి కూడా రా. అత్తమా బర్త్డే ఎవరిది? నువ్వు నిన్నెవరు కొనుక్కోమన్నారు? అసలు ఎవరు కొనాలి? యేసయ్యకు నీవు జన్మదిన కానుకనివ్వాలి. హల్లెలూయా. కానుకంటే పైసలు కాదు, మళ్ళీ అట్లాడుకునేది ఎప్పుడు అదే కూడా కాదు మనది. యేసయ్యకు జన్మ కానుక ఇవ్వడం అంటే నీవు కూడా యేసయ్యకు పుట్టాలి. అంతేకాదు, పుట్టిన మనమందరము దాసుని రూపాన్ని, దాసుని స్వభావాన్ని ఏనాడు పోగొట్టుకోవద్దు. ఆత్మీయ జీవితంలో పుట్టక చాలా మంది ఉన్నారు. నువ్వు పండగ చేసుకుంటే యేసయ్యకు సంతోషం లేదు. నీవు నీ జన్మ కర్మ పాపాలను ఒప్పుకొని, నీవు ఆయన రక్తములో నిన్ను నీవు కడుక్కొని, బాప్తిస్మ జలములలో పాప పురుషుణ్ణి వదిలిపెట్టి నువ్వు బయటకు రావాలి. అప్పుడు యేసయ్యకు సంతోషం. మొదటి విషయం. రెండవది, పుట్టిన వారు ఎదుగుతున్న కొలది దాసుని యొక్క స్వభావం చచ్చిపోతుంది అని చెప్తారు. ఏమైతుంది? ఎదుగుతున్న కొద్ది ఏమొస్తుంది? ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమనో పాట ఉన్నది తెలుసా మీకు? అలా మీరు పాటలు కూడా ఇంకా అనద్దు. ఎదిగే కొద్ది ఏం చేయాలన్నట? ఎందుకన్నా మాట, మంచి మాట ఎక్కడున్నా తీసుకోవాలి. వినదగని ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక, కనికల్ల నిజము తెలిసిన మనిషిడు పో, నీతి పరుడు సుమతి అన్నాడు సుమతి శతకకారు. ఎవరు చెప్పినా వినాలి. ఏది మనకు మేలుకరము దాన్ని స్వీకరించాలి. అందుకే యేసయ్య కూడా అన్నాడు, మేలైనది చేపట్టుడి, సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మనమందరము యేసయ్యకు ఇంకా పుట్టకపోతే, మన పాపాలు మనం కడిగేసుకోకపోతే, నిత్య నరకాగ్ని గుండం మన ముందు ఉంది. ఇప్పుడు రేపో ఎప్పుడు చనిపోతామో తెలియదు. నేను చెప్తాను, యేసయ్య నీ కొరకు అంత బాధ ఎందుకు పడ్డాడంటే నీవు ఆయనతో పరలోకంలో ఉండాలని. కానీ చాలా మంది బాప్తిస్మాలు లేట్ చెప్తారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా, నా బర్త్డే తీసుకుంటా. ఎప్పుడు? బర్త్డే కదా. బర్త్డే వరకు ఉంటామో కూడతామో ఎవరికి తెలుసు అంటే. నిన్న నేను ఒక రీల్ చూశాను. పాపం ఫ్యామిలీతో రెస్టారెంట్ పోయాడు పెద్ద ఆయన, 40-50 సంవత్సరాలు ఉంటాయి. రెస్టారెంట్ లో అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. ఈయన ఆ భోజనం మీద ఇంకా చెయ్యి కూడా పెట్టలేదు, అట్లనే పడిపోయి కుటుంబం ఎదుటనే చచ్చిపోయాడు, కుప్పకూలిపోయాడు హార్ట్ స్ట్రోక్ తో. ఆరోగ్యవంతుడే కదా, కుటుంబంతోనే వచ్చాడు కదా. ఎప్పుడు కన్ను మూస్తావో నీకు తెలుసా? నాకు తెలుసా? దేనిని నిర్లక్ష్యము చేసిన రక్షణ అనే దాన్ని నిర్లక్ష్యం చేయవు. అర్థమైందా?
బాప్తిస్మం అనే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. 10th పాస్ అయ్యాక మనం ఇంటర్మీడియట్కో లేక పై చదువులకో పై కోర్సులకో అడ్మిషన్ లాస్ట్ డేట్ ఉంటుంది. చూద్దానికి లాస్ట్ వరకు అనుకుంటావా? ఎప్పుడు అడ్మిషన్స్ తీసుకుంటాం? ఎందుకు మరి? ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం చేయొచ్చుగా, చేయరా? చదువుకేమో లోకానికేమో ఫస్ట్, కానీ రక్షణ అనేది నేను చెప్తున్నా చాలా ప్రాముఖ్యం. బాప్తిస్మం తీసుకొని పుట్టిన వారు ఎదుగుతున్న కొలది దాసుని రూపాన్ని, చాలా సమస్యలు వస్తాయి. మన మీద వ్యతిరేకంగా లేచిన వారు ఉంటారు, మనల్ని అర్థం చేసుకునే వారు ఉంటారు, మన మీద లేనిపోని పుట్టించే వాళ్ళు ఉంటారు. అయినా నీ దాసుని స్వభావాన్ని నువ్వు ధరించుకోదు. హల్లెలూయా. ఎందుకో ఒక్క మాట చెప్పి ముగిస్తా. మొదట ఆదాముకు దేవుడు ఏం వాగ్దానం చేశాడు? మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో, నీవు భూమిని నిండించి ఫలించి భూమిని లోపరుచుకొని దానిని ఏలుము అన్నాడు. అవునా? అంటే భూగోళాన్ని దేవుడు ఆదాముకు సొత్తుగా ఇచ్చాడు, దానము చేశాడు, భూదానం చేశాడు. దేవుడు చేస్తే ఈయనేం చేసిండు? సాతాను మాటిని వానికి చేతిలో పెట్టాడు భూమి. ఆ భూమి మరలా మన చేతికి రావాలంటే నీవు దాసుని రూపాన్ని, దీనత్వాన్ని సంపాదించుకొని. చివరి మాట చదివి ముగిస్తాను. కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 37:11 చదవండి పిల్లలు. చాలు. దీనులు భూమిని, సెంటు భూమి కొరకు అన్నదమ్ములు తలకాయలు బగులు కొట్టుకుంటున్న రోజులు, తల్లిదండ్రులను కూడా చంపేస్తున్న దుర్దినాలు. ఎంత భూమికి? గుంట భూమి. అవునా? కానీ ఆదాముకు దేవుడు భూగోళం అంతా ఇచ్చేసాడండి. అది మరలా మనం సంపాదించుకోవాలంటే ఏం కావాలి? మనకు దీనత్వము కావాలి. ఎందుకు? ఒకటే మాట చెప్పి ముగిస్తా. అసలు విలువైన సంపదలన్నీ దేంట్లో ఉన్నవి? మనం తినే భోజన పదార్థం ఎక్కడ వండుతుంది? మనం తినే వృక్ష ఫలాలు ఉన్నాయి, ఎక్కడ వండుతున్నాయి? భూమి. అవునా? మనం తీసే ఇంధనం ఉంది, ఎక్కడి నుండి? భూమిలో. మనం వేసుకునే బంగారం ఉంది, ఎక్కడ నుండి? వజ్ర వైడూర్యాలు ఎక్కడి నుంచి వస్తుంది? సకల ఖనిజ సంపద యావత్తు భూగర్భములో ఉందని చెప్తుంది. అందుకే భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమి మీద నీవు నివసించడానికి, తులతూగడానికి, భూమి మీద ఘనపరచడానికి కావలసిన సకల సంపదలన్నీ భూమిలోనే ఉన్నవి. ఆ భూమిని సొత్తైందనుకో, నీకేమైనా కొదువు ఉంటుందా? ఇక రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదువు ఉంటుందా? భూమి మనదైందనుకో, అన్ని మన సొత్తు అయిపోతాయి. ఈనాడు భూమి మన సొత్తు కావట్లేదు. భూమిలో దేవుడు దాచిపెట్టిన ఐశ్వర్యం మన సొత్తు కావట్లేదంటే మనము దీనులము కాలేకపోతున్నామని చెప్తాం. హల్లెలూయా. యేసయ్య తాను అనుకున్న కార్యం నెరవేర్చడానికి అన్నీ వదిలిపెట్టొచ్చి భూమి మీద పుట్టాడు. పుట్టడమే కాదు, ఆయన మన పాపముల కొరకు దేవదేవుడై మరణించడానికి దాసుని స్వరూపాన్ని మరణము కనుక కాపాడుకున్నాడని చెప్తాడు. ఎంతో మంది రెచ్చగొట్టారు ఆయనను. నువ్వు యూదుల రాజువా, నీకు అంత సీన్ ఉన్నదా, నువ్వు 3 మేకులు కూడా వీరుకోలేవు, దిగు అన్నోళ్ళు ఉన్నారు. అయినా రేషన్ రాలే యేసయ్యకి. ఎందుకు? ఈ దాసుని రూపాన్ని ఒకవేళ పక్కకు పెడితే భూమండలం మీద ఉన్న మానవ జాతి భస్మం అయిపోతుందని చెప్తున్నా. చచ్చిపోతుంది, సజీవ దహనమైనది భూగోళం అంతా. అంత ప్రచండమైన దేవుడు యేసయ్య. రెచ్చగొట్టినా, ఆయనను రెచ్చిపోయే మాటలు మాట్లాడినా,
కృంగిపోయే మాటలు మాట్లాడినా మనమైతే కొట్టలేక బట్టలు చింపుకుంటాం. అవునా? కొట్టలేక, అవునా? భార్య కొంచెం అనారోగ్యంతో ఉన్నది, కానీ నోరైతే అనారోగ్యంతో లేదు. మనసానం అనుకొని తిరుగుతాం అనుకో, ఏం చెప్తాం? కొట్టలేదు. బెడ్ మీద కొడతామా? కొట్టలేదు. ఏం చెప్పుకున్నావుగా, అవునా? పాపం యేసయ్య అక్కడ చెప్పుకోలేదు. మనమందరము దేవుని బిడ్డలారా దాస గుణమును, దీన స్వభావాన్ని మన కంఠములో ప్రాణం ఉండే వరకు కాపాడుకుంటే భూమి మన సొంతమైతుంది. హల్లెలూయా! భూమి మీద ఉన్న సకల సర్వ సంపదలు మన సొత్తు అయితే అని చెప్తున్నా. అప్పుడు నీకు తిరుగున్నదిగా భూమి మీద ఉండదు. అసలు ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి యేసయ్య భూమి మీద పుట్టాడని చెప్తున్నా. కాబట్టి మనమందరం ఎవరైనా ఇంకా వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తపడక, పాపాలు కడిగేసుకోక, బాప్తిస్మ జలముల యుద్ధకు రాక నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఇంకా దేవుని దృష్టిలో దీనుడవు. ఆరంభమే కాలేదు, విధేయతనికి ఇంకా స్టార్ట్ కాలేదు. దేవుడు మొదట ఇచ్చిన ఆజ్ఞ ఏంటండి? బైబిల్లో మొదట అన్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నమ్మి బాప్తిస్మం పొందువాడు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ఇది కాకుండా మొత్తం చెప్తారు. మనము అర్జెంటుగా ఏం చేయాలి? ఇప్పుడు తీసుకుంటా అంటే ఇప్పుడే ఇస్తాను. హల్లెలూయా! నాకు పండుగ కూడా లేదు, ఇంతకు మించిన పండుగ ఉంటుందా? ఒక పాపి నూతన జన్మ ఎత్తడము కంటే అసలైన పండుగ లేదని చెప్తున్నా. కాబట్టి యేసయ్యకు మనం ఇచ్చే క్రిస్మస్ కానుకేంటి? ఎవరైతే ఇంకా పాపాలు కడిగేసుకోక నరకానికి అంచుల్లో ఉన్నారో వాళ్ళు మారు మనసు పొంది పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొందాలి. ఇది యేసయ్యకు నువ్వు ఇచ్చే కానుక. రెండవది, మనమందరం పుట్టాము. పుట్టిన వారం ఎదుగుతున్న కొద్ది మనకేమొస్తుంది? దాసుని వస్త్రము చినిగిపోతుంది. దీనత్వం అనే వస్త్రము నానాటికి నలిగిపోతుంది. దాన్ని మనం ఏం చేయాలి? అందరం, నేను నువ్వు ఏ భేదం లేదు, అందరూ పాపులే. అవునా? మనమందరము దీన స్వభావాన్ని వదులుకోవద్దు. దాన్ని కడవరకు కాపాడుకుంటే అది మనం యేసయ్యకి ఇచ్చే క్రిస్మస్ కానుక. హల్లెలూయా! కాబట్టి మనమందరం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేద్దాం. యేసయ్య మన కొరకు నువ్వు ఒక కానుక ఇస్తావని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసయ్య పుట్టినరోజు నచ్చావు, కానీ ఆయనకు నీ ఒక కానుక ఇస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన వలన అయిన కానుక మనం ఆయనకిద్దాం. నమ్మి బాప్తిస్మం పొందని వాళ్ళేమో తీర్మానం చేసుకుందాం బాప్తిస్మం కొరకు. ఒకవేళ ఎక్కడైనా దీన వస్త్రం తొలగిపోయిందేమో మన బ్రతుకులో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసా? ఒకవేళ పోతే మరలా దీన వస్త్రాన్ని మనం ధరించుకుందాం. దేవుడు మన కలాగున దాస వస్త్రము, దీన వస్త్రము కడవరకు అనుగ్రహించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచి అందరూ మోకరించండి. అందరూ దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకున్నా. ఎవ్వరూ మౌనం ఉండదు. ప్రియులారా, యేసయ్య అంటే మీకు గుండెల నిండా ఇష్టం, నేను నమ్ముతున్నాను. ఇష్టం లేకుంటే ఎవరు ఆరాధనకు రారు, మందిరానికి రారు. యేసయ్య అంటే మీ గుండెల నిండా ఇష్టం ఉంది. కాబట్టి మనమందరం, యేసయ్య ఇంతవరకు నేను కానుకలు ఇవ్వలేదు, నీకు నేను బహుమానం తేలేదు, నేను ఇంకా నా పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త పడలేదు, అయ్యో నా పాపములో ఉండి నేను మరణిస్తే నా కొరకు నరకం ఎదురు చూస్తుంది యేసయ్య. నేను నమ్మి బాప్తిసం పొందడానికి నా హృదయాన్ని సిద్ధపరచండి. ప్రార్థన చేసుకున్నాను. రెండవదిగా, ప్రభువా, నేను ఎదుగుతున్నాను అనుకుంటున్నాను, కానీ
నాలో దీన మనస్సు ఉందా? దాస హృదయం ఉందా? దాసుని స్వరూపం ఎప్పుడో వంట కలిసిందయ్యా, నన్ను క్షమించి మరలా నాకు ఇచ్చి అది కానుకగా నీకు ఇచ్చే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నా. అఖిల బ్రహ్మాండ నిర్మాణకుడవైన ఆశ్చర్యకరుడవైన యేసు స్వామి, మా ప్రాణములను తెప్పరిల్ల చేయడానికి మా పితరులు చేసిన పాపము మమ్మను ఏలుతూ ఉండగా మేము నరకానికి అర్హులమై పాత్రులమై అంచులో కొట్టుమిట్టులాడుచుండగా నీవే మేము నిన్ను ఎరగకమునుపే, నిన్ను కోరకమునుపే, బతిమాలకమునుపే, సమస్య ఇంకా మా దృష్టికి రాకమునుపే నిజముగా మా పాపముల కొరకు బలి అయిన యేసు స్వామి నీ కృతజ్ఞత. ఇదిగో నా పాపములను బట్టి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, నేను ఘోర పాపిని దేవా, జన్మతః నేను పాపిని, క్రియల మూలముగా నేను అపరాధిని. నా పాపములను క్షమించి నీ రక్తములో కడిగి నీవు చెప్పిన మాటను నేను వినడానికి విధేయత చూపే కృపనివ్వండి. ఇదిగో నేను నమ్మి బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను సిద్ధపరచండి, నాకు బాప్తిస్వం ఇవ్వండి, రక్షణ నాకు దయచేయండి స్వామి. దేవునితో నాకు సమాధానం దయచేయండి, పరలోకంలో నాకు స్థలము రిజర్వేషన్ చేయమని, జీవ గ్రంథంలో నా పేరు లిఖించమని బతిమాలుకుంటున్నా. అలాగే పుట్టిన మేము చాలా మంది మీ దేవా ఎదుగుతున్నామన్న భ్రమలో ఉన్నాము, గాని మాలో నీవు స్థాపించిన కార్యం పూర్తి కాకుండా ఇదిగో మాలో దీన స్వభావం లేకుండా పోయింది, దాస గుణము లేదు ప్రభా. అందరూ నాకు దాసులు కావాలనుకుంటున్నామే గాని నేను అందరికి దాసుడనే మనసు చచ్చిపోయిందయ్యా. నేను రెచ్చగొట్టినా నీవు రెచ్చిపోకుండా దాస గుణాన్ని కాపాడుకున్నావు మరణము గనుక. రేపు నీవు యూదా గోత్రము సింహముగా రాబోతున్నావు. నీ ఎదుట మేము దీనులమైతేనే నిలబడగలుగుతామయ్యా, దీనులమైతేనే నీవు మాకు దీనంగా దయతో తీర్పు తీరుస్తావు. ఒకవేళ దీన మనస్సు మేము ఇక్కడే పోగొట్టుకొని కన్ను మూస్తే నీ ఎదుట మేము నిలవలేమయ్యా, నిలవలేము ప్రభువా. ఇదిగో మాకందరికి దీన మనస్సు కలుగునుగా, దాసుని స్వభావం మాకు అనుగ్రహించబడును గాక. దాన్ని కాపాడుకొనుట యందు శ్రద్ధ మాకు నేర్పమని ప్రార్థన చేస్తూ కృప చూపి సహాయం చేయండి. విన్న వాక్యమంతా, నువ్వు విత్తిన లేఖనమంతా ప్రభువా, శ్రేష్టమైన నీ విత్తనాన్ని మందరి హృదయాలలో అపవాది ఎత్తుకొని పోకుండా, ముళ్ళ కంచె ఐహిక విచారములు తొక్కి మట్టి బెడల కింద కుళ్ళిపోకుండా క్రిందికి వేరు తన్ని పైకి ఎదుగు ఫలం ఇచ్చు అగ్ర తరువు వలె పెద్ద వృక్షము వలె ఆశీర్వదించండి. అనేకమైన పక్షువులు జంతువులు ఆ వృక్షము నీడన సేద తీర్చున్నట్టుగా ఈ విత్తనాన్ని వటవృక్షంగా మార్చమని బతిమాలుకుంటూ నీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ యేసు పుణ్యనామమున మురళిని స్వతంత్రించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.